ఆగస్టు 8వ తేదీ రోజు రాబోతున్నటువంటి వరలక్ష్మి వ్రతంలో వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అయితే కొంతమంది తెలిసి తెలియక పూజలో కొన్ని తప్పులు చేస్తూనే ఉంటారు. అయితే సాధారణంగా జరిగేటువంటి తప్పుల కారణంగా పెద్ద ప్రభావం లేనప్పటికీ తెలిసి తెలియకుండా తప్పు విధానంగా పూజ చేస్తే మాత్రం అది అనుకూలతను ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా పూజా ఫలితం పూర్తిగా రాకపోవచ్చు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు తప్పులు అనేవి మనం భక్తి శ్రద్ధలతో చేసే పూజ కారణంగా క్షమించబడతాయి. కానీ తెలిసి కూడా తప్పులు చేయడం అనేది చాలా పెద్ద తప్పు. అయితే లక్ష్మీ అమ్మవారి పూజలో చాలామంది తరచూ తెలియక చేసేటువంటి పొరపాట్లు ఏంటో చూద్దాం. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి పూజ ప్రారంభించే ముందు శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైనటువంటి దుస్తులను ధరించాలి. అలాగే పూజా స్థలం ఇంకా పూజకి ఉపయోగించే వస్తువులు అన్నీ కూడా చాలా వరకు శుభ్రంగా ఉండాలి. లక్ష్మీ అమ్మవారికి శుభ్రత అంటే చాలా ఇష్టం. శుభ్రతకు అధిక ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే వినాయకుని పూజ ప్రారంభించిన తర్వాతే లక్ష్మీ అమ్మవారి వరలక్ష్మి పూజను ప్రారంభించాలి. గణపతిని పూజించకుండా నేరుగా లక్ష్మీ అమ్మవారి పూజ చేయడం అనేది చాలా తప్పు. అన్ని పూజలకు ముందు వినాయకుని పూజ తప్పనిసరి. అలాగే చేతికి పసుపు తాడుతో చేసిన కంకణాన్ని ఖచ్చితంగా ధరించాలి. కంకణం ధరించి పూజ చేస్తేనే ఆ పూజ సంపూర్ణమవుతుంది. పసుపు తాడు చేతికి కట్టుకోవడం అనేది చాలా మంగళప్రదమైనది. అందుకే వ్రతం చేసేవారు అలాగే ఇంట్లోని సభ్యులందరూ కూడా చేతికి పసుపు తాడు కట్టుకోవడం అనేది చాలా మంచిది. అలాగే అమ్మవారికి పెట్టేటువంటి నైవేద్యాలలో ఉప్పు కారం లాంటివి అస్సలు ఉపయోగించకూడదు. ఉల్లిపాయ అలాగే మాంసాహారం కానీ లేదా ఎల్లిపాయ ఇలాంటివి అస్సలు అమ్మవారి నైవేద్యంలో ఉండకూడదు. అందుకే నైవేద్యాన్ని వీలైనంత వరకు తీపి పదార్థాలతో చేయడం మంచిది. అందులో ఉపయోగించే పాలు చక్కెర నెయ్యి అన్నీ కూడా చాలా శుభ్రమైనవై ఉండాలి. అలాగే లక్ష్మీ అమ్మవారి పూజ చేసేటప్పుడు మధ్యలో మాట్లాడడం కానీ ఫోన్ ఉపయోగించడం కానీ అస్సలు చేయకూడదు. ముఖ్యంగా ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళి రావడం లేదా ఇంట్లో పనులను చేస్తూ కూడా మధ్య మధ్యలో పూజ చేయడం ఇలా చేయడం అనేది చాలా తప్పు. అది మీ భక్తి లోపానికి సంకేతం. మీలో భక్తి శ్రద్ధ లేదు అనడానికి సంకేతం. అందుకే ఆ విధంగా అస్సలు చేయకండి. ఫోన్ని వాడుతూ పూజ చేయడం అనేది అస్సలు మంచిది కాదు. అలాగే పూజలో వాడేటువంటి పువ్వులు గంధం కర్పూరం ఇలా అన్ని పూజా సామాగ్రి కూడా శుభ్రమైనవై ఉండాలి. అలాగే అవి అమ్మవారికి సమర్పించేటప్పుడు లేవు అనేటువంటి మాట రాకూడదు. అలాగే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు వ్రత కథను పూర్తిగా చదవడం అనేది మంచిది. సరియైన ఉచ్చారణతో వ్రత కథను పూర్తిగా చదవాలి. అప్పుడే అది పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే వ్రతాన్ని ముగించేటప్పుడు మంగళహారతి ఇవ్వాలి. మంగళహారతి ఇవ్వనటువంటి పూజ అసంపూర్ణమవుతుంది. అలాగే రాహుకాలం యమగండ సమయాలలో పూజ అస్సలు మొదలు పెట్టకూడదు. పూజకు శుభ ముహూర్తంలోనే పూజను మొదలు పెట్టాలి. అంటే సింహ వృచ్చిక కుంభ లగ్నాలు వృషభ లగ్నాలలో పూజ మొదలు పెట్టడం అనేది చాలా మంచిది. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చేసేటువంటి పూజ అనేది చిన్న చిన్న తప్పులను కూడా క్షమింపచేస్తుంది. అందుకే శుభ సమయాలలో అమ్మవారి పీఠాన్ని శుభ దిశలో ఉంచి పూజను మొదలు పెట్టాలి. అది మంచి ఫలితాలను ఇస్తుంది. పూజను మొదలు పెట్టే ముందు మనసు చాలా ప్రశాంతంగా నిశ్చలంగా ఉంచుకోండి. కోపాన్ని అసహనాన్ని ప్రదర్శిస్తూ అసౌకర్యానికి గురి అవుతూ పూజను చేయకండి. అది మంచిది కూడా కాదు. రాహుకాల యమగండ కాలాలలో పూజను మొదలు పెట్టకండి. అలాగే వినాయకుని పూజ చేయకుండా అమ్మవారి పూజను మొదటగా చేయడం అనేది చాలా పొరపాటు. ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రంతో పూజను ప్రారంభించండి. అలాగే పసుపు గౌరమ్మను చేయండి. ఇంకా ఇంట్లోని పూజా మండపాన్ని శుద్ధమైనటువంటి గంగాజలంతో గోపంచకంతో శుద్ధి చేయండి. అలాగే లక్ష్మీ అమ్మవారికి అలంకరించే పట్టు వస్త్రాలు పసుపు కుంకుమ పూలు అన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. అలాగే కలశాన్ని అమ్మవారి మరో రూపంగా చెప్తారు. అందుకే కలశాన్ని కూడా చాలా శుభ్రంగా పసుపు కుంకుమతో అలంకరించండి. కొబ్బరికాయ మామిడాకులు అన్నీ కూడా శుభ్రంగా చూసుకోండి. వీలైనంత వరకు అమ్మవారికి తీపి నైవేద్యాలను పెట్టండి. నైవేద్యాలలో ఉల్లిపాయ ఎల్లిపాయ ఉప్పు కారం ఇలాంటివి అస్సలు ఉపయోగించడం అనేది మంచిది కాదు. అలాగే అమ్మవారికి హారతి ఇచ్చి పూజను సమాప్తి చేయాలి తప్ప హారతి ఇవ్వకుండా పూజ పూర్తి అయ్యింది అనుకోవడం అనేది పొరపాటే అవుతుంది.